అందరికీ నమస్కారం. తెలుగు టేల్స్ ఫుడ్ అండ్ ఆర్ట్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మన తెలుగు వాళ్ళు భోజనాన్ని పొడులు పచ్చళ్ళతో తినటానికి ఇష్టపడతాము. అందులో ఈరోజు ఆరోగ్యకరమైన రుచిగా ఉండే కరివేపాకు కారాన్ని ఎలా చేయాలో చూద్దాం. ఈ పొడిని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది డైజెషన్కి చాలా మంచిది. దీనికి కావలసిన పదార్థాలు: ముందుగా కడిగి ఆరబెట్టుకున్న 3 కప్పుల కరివేపాకు, ఎండుమిర్చి 25, శనగపప్పు 2 స్పూన్లు, మినపప్పు 2 స్పూన్లు, ధనియాలు 3 స్పూన్లు, జీలకర్ర 1 స్పూన్, చిన్న నిమ్మకాయ అంత చింతపండు, 1 గార్లిక్, ఉప్పు 1 స్పూన్. పొయ్యి మీద కళాయి పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసి ముందుగా శనగపప్పు వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు మనం మినపప్పు వేసి 1 నిమిషం వేయించుకోవాలి. ఒక నిమిషం మినపప్పు వేగిన తర్వాత ధనియాలు వేసి సన్నని ఫ్లేమ్లో వేగనిస్తూ ఉండాలి. సగం వరకు వేగిన తరువాత జీలకర్ర, ఎండుమిర్చి వేసి దూరగా వేయించుకోవాలి. మంచి వాసన వస్తే దోరగా వేగినాయని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును వేసి కలుపుకుంటూ వేయించుకోవాలి. కరివేపాకు తడిపోయి గలగలమనే వరకు వేయించుకుని పొయ్యి ఆపుకోవాలి. బాగా ఆరిన తరువాత మిక్సీ జార్ తీసుకుని దాంట్లో పట్టే వరకు వేసి 1 నిమిషం గ్రైండ్ చేసి తీయాలి. ఆ గ్రైండ్ అయిన మిశ్రమంలోకి చింతపండు, ఒలిచిన వెల్లుల్లిపాయలు, ఉప్పు, మిగిలిన ఆ వేయించినవి కూడా వేసి దాన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బాగుండదు, అందుకని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మన కరివేపాకు కారం రెడీ.